మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం చేపట్టే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష ఆదివారం దేశవ్యాప్తంగా జరగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దీనిని నిర్వహిస్తుంది. గతేడాది నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ ఆరోపణల నేపథ్యంలో ఈసారి పరీక్షను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో నీట్ 24 పట్టణాల్లో 190 కేంద్రాల్లో జరగనుంది. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 62 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 72,507 మంది రాష్ట్ర విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 లోపు విద్యార్థులు కేంద్రానికి చేరుకోవాలి. ఆ తర్వాత అనుమతించరు. గడియారాలు, బూట్లు, ఇతర గ్యాడ్జెట్స్, నిషేధిత పదార్థాలను తీసుకెళ్లకూడదు. గతేడాది రాష్ట్రంలో నీటి దరఖాస్తులు 79,813 రాగా ఈసారి 7,306 తగ్గడం గమనార్హం. ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం చేపట్టే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష ఆదివారం దేశవ్యాప్తంగా జరగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దీన్ని నిర్వహిస్తుంది. గతేడాది నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ ఆరోపణల నేపథ్యంలో ఈసారి పరీక్షను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, నీట్ మొత్తంగా ఎన్ని పట్టణాల్లో, ఎన్ని కేంద్రాల్లో జరగనుంది ఈ పరీక్ష? రైతు లక్ష్మణ, ఈరోజు దేశవ్యాప్తంగా నీట్ యూజీ పరీక్ష జరగబోతా ఉన్నది. ఇక ఏదైతే మొత్తంగా వైద్య విద్యా కోర్సులకు సంబంధించిన ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్ష జరగబోతుంది. ఇక దీనికి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షలకు మందికి పైగా కూడా హాజరుకానున్నారు. ఇక మన రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి 72,507 మంది సంబంధించి కూడా నీట్కు దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఈ ఏడాది అంటే 500 నగరాల్లో మొత్తంగా 505,453 పరీక్షా కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్రానికి వస్తే, ఇక రాష్ట్రంలో సంబంధించి కూడా నీట్ ఎగ్జామ్ సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా 190 సెంటర్లను సంబంధించి కూడా నీట్ పరీక్ష రాసేందుకు ఏదైతే నీట్ ఎంట్రన్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ సంబంధించి కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈ రోజు సంబంధించి కూడా ఉదయం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు సంబంధించి కూడా నీట్ ఎగ్జామ్ జరగనున్నది. ఇక మధ్యాహ్నం 1:30 గంటలకు సంబంధించి కూడా సెంటర్లకు చేరుకోవాలని కూడా ఇప్పటికే నీట్ కూడా తెలిసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా హైదరాబాద్ కి సంబంధించి కూడా రాష్ట్రంలో మొత్తం 72,507 మంది విద్యార్థులకు సంబంధించి కూడా. అయితే హరీష్, ప్రధానంగా చూసుకుంటే గతేడాది నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ అయిన ఆరోపణ నేపథ్యంలో ఈసారి పరీక్షను ఏ విధంగా పకడ్బందీగా నిర్వహిస్తున్నారు? రైట్, గత సంవత్సరానికి సంబంధించి కూడా నీట్ పరీక్షల్లో అవకతవకలు జరిగిన నేపథ్యం కనిపించింది. అప్పుడు సంబంధించి కూడా పలు ఆరోపణలు జరిగాయి. ఇక నీట్కు సంబంధించి కూడా గతంలో ఏదైతే ఈ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఈసారి పకడ్బందీగా ఏర్పాట్లను అయితే చేశారు. మొత్తంగా అంటే పరీక్ష కేంద్రాలకు సంబంధించి కూడా 3 గంటల ముందే సంబంధించి కూడా విద్యార్థులను రిపోర్టింగ్ చేయమని కూడా చెప్పిన నేపథ్యం ఉంది. 1:30 గంటలు అంటే ఉదయం 11 గంటలకు సంబంధించి కూడా 1:30 గంటల వరకు పరీక్షా కేంద్రాలకు అనుమతించనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు 1:30కు సంబంధించి కూడా రిపోర్టింగ్ చేయవలసి ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక హైదరాబాద్ కు సంబంధించి కూడా అత్యధికంగా పరీక్షా కేంద్రాలు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ లో ప్రస్తుతం ఉన్న రద్దీ దృష్ట్యా కావచ్చు, ఇక్కడ వాతావరణ పరిస్థితుల అనుగుణంగా ఇప్పటికే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు సంబంధించి కూడా ముందుగానే ఏదైతే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కూడా
సూచించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. అభ్యర్థులకు సంబంధించి కూడా పకడ్బందీగా పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు కావచ్చు, ఒక 144 సెక్షన్ విధించారు. ఇక చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కూడా జిరాక్స్ సంబంధించిన సెంటర్లను మూసివేసిన నేపథ్యం ఉంది. ఇక అన్ని పరీక్షా కేంద్రాలకు సంబంధించి కూడా ఒక సీనియర్ అధికారి నోడల్ ఆఫీసర్ గా కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు భద్రత కోసం ఒక పోలీస్ అధికారి, ఒక్కొక్క పరీక్షా కేంద్రానికి సంబంధించి కూడా పోలీసుల బందోబస్తుతో పాటు పోలీసుల అధికారిని కూడా నియమించారు. ఇక అభ్యర్థులకు సంబంధించి కూడా పలు రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టే నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. పరీక్ష రాసేందుకు వచ్చిన వారికి సంబంధించి కూడా స్మార్ట్ వాచ్ కావచ్చు, సెల్ ఫోన్స్ కావచ్చు, హ్యాండ్ బ్యాగులు, ఇతర ఎలక్ట్రానిక్ ఐటమ్స్ సంబంధించి కూడా తీసుకురావద్దని స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఏదైతే చెప్పులకు సంబంధించి స్లిప్పర్ ఓపెన్ గా ఉండే చెప్పులు మాత్రమే ధరించాలి. షూస్ కు సంబంధించి కావచ్చు, హై హీల్స్ కి సంబంధించిన ఏదైతే ఆ చెప్పులను వేసుకురావద్దని కూడా వెల్లడించిన నేపథ్యం ఉంది. ఇక పురుషులకు సంబంధించి కూడా వాళ్ళు ధరించే ప్యాంట్లకు సంబంధించి కూడా పెయిన్ షర్టు, పెయిన్ ప్యాంట్లు ధరించాలి. మహిళలకు సంబంధించి సల్వార్లు, ట్రౌజర్లు ధరించాలని కూడా చెప్పిన నేపథ్యం ఉంది. ఇక జీన్స్ ఎక్కువగా ఏదైతే కార్గో లాంటి జీన్స్ కు సంబంధించి కూడా ధరించొద్దని కూడా పేర్కొనడం జరిగింది. మొత్తంగా ఈసారికి సంబంధించి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకు ఈసారి పకడ్బందీగా పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు కావచ్చు, సీసీ కెమెరాల నిఘా కావచ్చు, నోడల్ ఆఫీసు అధికారికి సంబంధించి కావచ్చు, ఇక ఏదైతే సమస్యాత్మక పరీక్షా కేంద్రాలు గతంలో గుర్తించడం జరగదు ఆ కేంద్రాల వద్ద కూడా పటిష్టాత్మకంగా భద్రత జరుగుతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా హైదరాబాద్ కి సంబంధించి కూడా అత్యధికంగా 62 కేంద్రాల్లో 26,000 మంది విద్యార్థులకు సంబంధించి కూడా పరీక్షకు హాజరవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక బయోమెట్రిక్ అటెండెన్స్ ద్వారా విద్యార్థులను 3 గంటల ముందే పరీక్షా కేంద్రాలకు సంబంధించి కూడా అటెండెన్స్ వేయనున్న నేపథ్యం ఉంది. ఉదయం 11 గంటల నుంచి 1:30 గంటల వరకు సంబంధించి కూడా రావాలని సూచించడం జరిగింది. 1:30 దాటితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా సెంటర్లకు సంబంధించి కూడా ఎంట్రీ చేయబోమని కూడా నీట్ పేర్కొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా ఈ నీట్ ఎగ్జామ్ సంబంధించి కూడా రాష్ట్రంలో 190 సెంటర్లకు సంబంధించి కూడా ప్రతిష్టాత్మక భద్రతతో పాటు పరీక్ష రాసేందుకు విద్యార్థులకు సంబంధించి కూడా అన్ని సౌకర్యాలు ఇప్పుడున్న ఏదైతే సమ్మర్ సీజన్ సంబంధించి కావచ్చు, ఇతర అంబులెన్సింగ్ సర్వీసింగ్ సంబంధించి కావచ్చు, అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని పూర్తిగా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా ఈ రోజు 2 గంటల నుంచి కూడా 5 గంటల వరకు సంబంధించి కూడా ఎంబీబీఎస్ సంబంధించి కూడా నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పరీక్ష జరగబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్.